గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఈ యొక్క సమయమంతా మనం స్వతంత్రులుగా చేయుట. క్రీస్తు మనలను ఈ యొక్క దినమందు క్రీస్తు మనలను ఎలాగో స్వతంత్రాలుగా చేసేయడం ఆ యొక్క విషయాలను ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దినమందు మన యొక్క భారతదేశంలో స్వతంత్ర దినోత్సవము అన్నది జరుపుకోవడం జరిగింది. ఈ స్వతంత్ర దినోత్సవము అన్నది ఎందుకు జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఈ యొక్క దినమందు భారతదేశం మొత్తము స్వతంత్ర దినోత్సవము ఈ యొక్క దినము వచ్చిందనే ఆలోచనతో స్వతంత్ర దినోత్సవం అన్నది జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ దినం ఆత్మ సంబంధంగా ఎలాగో మనకు స్వతంత్రం కలిగింది, అది క్రీస్తు ద్వారా మనకు ఎలాగో స్వతంత్రం అన్నది మనకు కలిగిందనే విషయాలను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక స్వతంత్రం కలగాలంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ యొక్క స్థితిని మనం గుర్తించినట్లయితే మనకు ఎలా స్వతంత్రము కలిగిందో ఆ యొక్క విషయాలు మనము గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఒక వ్యక్తి ఎలాగో తన యొక్క స్వతంత్రాన్ని పోగొట్టుకుంటాడో ఆ యొక్క విషయాలను మనం ఆలోచించేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రము ఇచ్చుమని చెప్పుదురు. ఒకడు ఈ విషయాన్ని గుర్తించాలి. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా అనేసి అన్నాడు. ఒక వ్యక్తి తన యొక్క స్వతంత్రాన్ని ఎలా పోగొట్టుకుంటాడు అంటే ఒకడు దేనికి దాసుడవుతాడో, ఒకడు దేని చేత దేని వలన జయింపబడతాడో. ఒక వ్యక్తి దేని వలన జయింపబడతాడో దానికి దాసుడు. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మనం దేని చేత జయింపబడుతున్నామో మనం దానికి దాసుడు అయింటాం. మన యొక్క ఆత్మీయ జీవితంలో కావచ్చు, అలాగే భౌతిక సంబంధమైన జీవితాల్లో కావచ్చు, మనము దేని చేత మనము జయింపబడుతున్నామో దానికి దాసుడు. మనకు అర్థం కావడానికి మనము క్రైస్తవులమైన మనము ప్రతి ఒక్కరు కూడా దేని చేత జయింపబడుతున్నాడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ప్రతి మనిషి కూడా దేని వలన జయింపబడుతున్నాడు అంటే పాపం వలన జయింపబడుతున్నాడు. దేని చేత జయింపబడతాడు దానికి దాసుడై ఉంటాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు యూదులతో తెలియజేస్తూ ఏమని తెలియజేస్తున్నాడో చదువుతుంది. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పాపం చేసే ప్రతి వాడు పాపం చేత జయింపబడేవాడు. పాపము చేత జయింపబడిన వాడు పాపమునకు దాసుడు. పాపం చేయి ప్రతివాడు
అది ఎవరైనా కావచ్చు. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడై ఉంటాడు. అంటే పాపమునకు దాసుడు అవుతే తన యొక్క స్వతంత్రం ఏం చేస్తాడు అంటే పోగొట్టుకుంటాడు. తన యొక్క స్వతంత్రాన్ని దేని చేత జయింపబడ్డాడో దానికి తన స్వతంత్రాన్ని ఇచ్చాడు. తాను బానిస అయిపోయాడు. దాసుడు అంటే బానిస అని అర్థం. బానిస అయిపోయాడు. అలా బానిస అయిన వ్యక్తి ఎలా నడుచుకుంటాడో మనకు అర్థం కావడానికి, ఎలా తన యొక్క జీవితాలను సాగిస్తాడో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, పాపమునకు దాసుడైన వాడు ఎలా జీవితాలు కొనసాగించుకుంటాడో పౌలు గారు తన యొక్క గత జీవిత అనుభవాన్ని వివరిస్తున్నాడు. ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుంచి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడ్డాడు అంట. ఏం చేయబడ్డాడు అంటే పాపమునకు అమ్మబడ్డాడు. ఎలాగ అమ్మబడ్డాడు అంటే పాపం వల్ల జయింపబడ్డాడు కాబట్టి పాపమునకు అమ్మబడ్డాడు పౌలు. పాపమునకు అమ్మబడి తను అమ్ముకున్నాడు అంటే తన స్వతంత్రాన్ని మొత్తాన్ని దేనికి అమ్ముకున్నాడు అంటే పాపానికి. పాపం చేసి ప్రతివాడు పాపమునకు దాసుడు. పౌలు గారు పాపం చేశాడు అంట. పాపం చేసి పాపమునకు తాను అమ్మేసుకున్నాడు అంట. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరగను. పాపమునకు బానిసైన వాడు ఎలాగో నడుచుకుంటాడు ఇప్పుడు తెలియజేస్తున్నాడు. నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక చేస్తున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున మీరు గమనించండి 17వ వచనంలో, కావున ఇకను దాని చేయునది నా యందు పాపమే గాని కాదు. పౌలు గారిలో ఏం పని చేస్తుంది అంటే పాపం పని చేస్తుంది. పాపము తన ఏలుబడి చేస్తుంది. తన యొక్క స్వాతంత్రం మొత్తము పాపములకు అప్పగించేసుకున్నాడు బానిసగా. అప్పుడు పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే నేను చేయనది నేను ఎరగను, నేను ఏదైతే చేయాలనేసి అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, నేను చేయకూడదు అనేసి దేనైతే అనుకుంటానో అది చేస్తున్నాను అనేసి చెప్తూ, కావున ఇక దాన్ని చేయనది నా యొక్క నివసించి పాపమే కానీ నేను కాను అనేసి 18వ వచనంలో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయడం నాకు కలుగుటలేదు అని. అంటే పాపమునకు అమ్మబడ్డాడు. పాపమునకు ఏమయ్యాడు అంటే దాసుడయ్యాడు. దాసుడు అనేసి అంటే బానిస అయ్యాడు. బానిస అయిన వ్యక్తి తన యొక్క జీవితం ఇలా ఉన్నది అనే పౌలు తన యొక్క గత జీవితాన్ని తెలియపరుచుకుంటున్నాడు. అంటే గతంలో ఇలా నేను ఉన్నాను, పాపం నుంచి నన్ను విడిపించగల వాడెవడు అనేసి ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తే తర్వాత పాపం నుంచి విడిపించబడిన ఎలా విడిపింపబడతామో 8వ అధ్యాయంలో మాట్లాడాడు. కాబట్టి ఒకడు దేని చేత జయింపబడతాడో దానికి దాసుడు అవుతాడు. పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అవుతాడు. పాపమునకు దాసుడైన వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ గా పౌలు గారు తన యొక్క జీవిత అనుభవాన్ని తెలియజేసింది. అయితే మీరు గమనించండి, గ్రంథంలో మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ మనము ఆలోచన చేసినప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఇశ్రాయేలు ప్రజలను ఆలోచన చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా మనము ఇశ్రాయేలు ప్రజలను ఆలోచన చేయొచ్చు. ఆదికాండము ఇశ్రాయేలు ప్రజల యొక్క భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు తెలియజేశాడు. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాల్లో దేవుడు అబ్రాహాముతో తెలియజేశాడు, నీ యొక్క సంతానము ఎక్కడ బానిసలుగా అవుతారో, ఎక్కడ దాసులుగా ఉంటారో ఆ యొక్క
విషయాన్ని దేవుడు భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు గురించి తెలియజేసాడు. ఆదికాండము 15వ అధ్యాయము 13-14. ఆయన నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉండరు. అది దాసులుగా అంటే బానిసలుగా ఉంటారు. ఇది ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు. ఇశ్రాయేలు ప్రజల యొక్క భవిష్యత్తును దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు ముందుగానే తెలియజేశాడు. వారు ఎంతవరకు బానిసలుగా ఉంటారో ఆ సమయాన్ని కూడా తెలియజేశాడు. వారు 400 ఏండ్లు అది 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిగిలిన ఆస్తితో బయలుదేరి వచ్చినారు. ఎంత సంవత్సరాలు అనేసి అన్నాడు అంటే 400 సంవత్సరాలు అనేసి అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇందులో 400 సంవత్సరాలు అనేసి అన్నాడు. గలతీ పత్రికలో 430 సంవత్సరాలు అనేసి అన్నాడు. ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత 430 సంవత్సరములైన తర్వాత అనేసి అన్నాడు. అంటే 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపోయాడు. కానీ దేవుడు ఏమని తెలియజేశాడు అంటే 400 ఏంటో అనేసి తెలియజేసిన దేవుడు తర్వాత ఏమని స్టేట్మెంట్ చెప్తున్నాడు అంటే 430 ఏంటో ఐగుప్తీయులకు దాసులుగా ఉంటారు అనే యొక్క విషయాన్ని దేవుడు ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును ముందే తెలియజేశాడు. 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క బానిసత్వం నుంచి ఆ దాస్యం నుంచి ఐగుప్తు యొక్క దాస్యం నుంచి విడిపించాలని దేవుడు మోసేని ఎన్నుకొని ఆ మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి అన్నది కలిగించాడు. విముక్తి అన్నది కలిగించిన తర్వాత అని చెప్పాలంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను విషయాన్ని మాత్రమే తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయంలో వారికి విడుదల అన్నది మోసే ద్వారా దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు మీరు విషయాన్ని గుర్తించండి, విషయాన్ని మీరు గమనించండి. ఈ యొక్క దినమందు నేను ఏది తెలియజేయాలని అనుకుంటున్నాను అంటే ఈ యొక్క దినమందు మా భౌతిక సంబంధంగా భారతదేశంలో ఏం కలుగుతుంది అంటే స్వతంత్ర దినోత్సవము అంటే స్వతంత్రాన్ని జరుపుకునే యొక్క దినాల గురించి నేను మీకు నిరూపించాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోసే ద్వారా ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి దాస్యం నుంచి మోసే ద్వారా విముక్తి అన్నదే కలిగిస్తాడు. ఎలా కలిగిస్తాడో మనందరికీ తెలుసు, చరిత్ర మొత్తం తెలుసు. కాబట్టి నేను విషయం మాత్రమే ముందుకు చెప్పి నేను వెళ్తాను. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రము దాటించిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక విషయాన్ని తెలియజేస్తాడు. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం నుంచి 43వ వచనం వరకు 40వ వచనం నుంచి 43వ వచనం వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 400 ఇక్కడ విషయం తెలియజేశాడు. 430 సంవత్సరములు. ఈ విషయాన్ని తెలియజేసి 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరం గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయారు. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ మీరు గమనించండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి దినాన్ని ఏర్పాటు చేసాడు. ఆ విముక్తి దినమున
అంటే బానిసత్వం నుంచి విమోచన దినమున మీరు పండుగ ఆచరించండి. ఇశ్రాయేలుకు కట్టడగా దీన్ని ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలకు కట్టడ ఏమిటంటే మీరు మర్చిపోకూడదు. ఎప్పుడైతే మీకు ఐగుప్తు దేశం నుంచి విముక్తి అనేది మీకు కలిగించారో ఆ విముక్తి దినమందు ఆ యొక్క దినమందు మీరు ఒక పండుగను ఆచరించండి అని తెలియజేస్తున్నాడు. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే అని అన్నాడు. ఆ ఆచరింపదగిన రాత్రి ఏమిటంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగని ఇశ్రాయేల్ ఏం చేయాలంటే ఆచరించాలి. అంటే దినోత్సవం మనము భారతదేశంలో మనకు స్వతంత్రం ఈ యొక్క దినంలో వచ్చింది అని ఈ దినాన్ని పురస్కరించుకొని మనం చేస్తున్నాం పండుగ చేసుకుంటున్నాం. అంటే భారతదేశం మొత్తం పండుగ చేసుకుంటున్నాం. దేన్ని ఉద్దేశించిందంటే ఈ యొక్క దినమున మనం స్వాతంత్రం అన్నది కలిగింది అని. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు ఏం చేసాడు అంటే ఎప్పుడైతే ఐగుప్తు నుంచి విమోచించిన దినమందు మీరేం చేయాలి అంటే నాకు పస్కా పండుగను మీరు ఆచరించండి. ఈ పస్కా దేనికి వారికి గుర్తునంటే వారికి విముక్తి అన్నది దొరికింది, లేదనుకో సంహారకుని నుంచి మేము తప్పింపబడ్డాము, విమోచింపబడ్డాము అని తెలియజేయడానికి ఈ యొక్క పస్కాను ఆచరించడం జరిగింది. 43వ మరియు యెహోవా మోసే అహరోనులతో ఇట్లా నేను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడు ఎవడైనా దాన్ని తినకూడదు కానీ వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. మీరు గమనించండి, ఇది పస్కా పండుగ అని తెలియజేసి అక్కడ 3 పుట్టంకి వేసాడు. 3 అంకేసి కింద ఏమని తెలియజేసాడు అంటే పస్కా అంటే అర్థం ఏమిటంటే దాటిపోవుట అని. అంటే సంహారకుల నుంచి తప్పింపబడ్డాము అని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క పస్కా పండుగను ఆచరించడం జరిగింది. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఆత్మ సంబంధమైన విమోచన కాదు. దీన్ని మనం గుర్తించాలి. ఇది భౌతిక సంబంధమైన విమోచన. ఇది ఆత్మ సంబంధమైన విమోచన కాదు. ఇశ్రాయేలు ప్రజలకు ఇది భౌతిక సంబంధమైన విమోచన. అయితే మనము ఎక్కడి నుంచి విమోచన మనకు కావాలి అంటే పాపం చేసిన ప్రతి వాడికి విమోచన అవసరం. ఎందుకనంటే పాపంలోకి అమ్మబడ్డాము, దాసుడైపోయాము, బానిసైపోయాము. ఇప్పుడు బానిసైన బ్రతుకులను పాపంలకు అమ్మబడిన మనలను ఇప్పుడు విమోచన అన్నది మనకు కావాలి, విముక్తి అన్నది కావాలి, విడుదల అన్నది మనకు చాలా అవసరం. మీరు గమనించండి ఒక విషయాన్ని, ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు వీరు భౌతిక సంబంధమైన దాస్యం నుంచి విడిపింపబడ్డారు కానీ ఆత్మ సంబంధమైన దాస్యం నుంచి విడిపింపబడలేదు. ఆత్మ సంబంధమైన ఆత్మీయ దాస్యం నుంచి వీరు విమోచింపబడలేదు. ఎందుకనంటే వారు పాపం చేశారు. ఇక్కడ యూదులతోనే మాట్లాడుతూ యోహాను సువార్త 8:43 అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. అంటే ఇశ్రాయేలు ప్రజలతోనే మాట్లాడుతున్నాడు. మరొకసారి చదువు. భౌతిక సంబంధమైన విమోచన ఇశ్రాయేలు ప్రజలు కలిగింది కానీ ఆత్మ సంబంధమైన విమోచన అనేది కలగలేదు అంట. ఎలా కలగలేదో మనము కొన్ని చదువుదాం. 31వ వచనం నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యూదులతోనే సంభాషణ అంతా యూదులతోనే ఉంది. యూదులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించలేరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయని చెప్పగా. మీరు గమనించండి, యేసు ప్రభు ఏమన్నాడు అంటే మీరు బానిసలో ఉన్నారు,
మీకు స్వతంత్రం అవసరము, మీరు వాక్యం మీద నిలిచి ఉండండి. వాక్యము ఆ యొక్క సత్యము ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అనేసి అంటే వీరు వెంటనే కోపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు కోపడి ఏమైతే చేస్తున్నారు అంటే 33వ వచనం, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవరికి దాసులై ఉండలేదే అనేసి అంటున్నారు. వాస్తవానికి వారి యొక్క జీవితాలు వెనక తిరిగి చూసినట్లయితే బానిస బ్రతుకులే. కానీ మీరు ఎంతగా గర్విస్తున్నారు అంటే మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదు అనే ఒక విషయం తెలియజేస్తున్నారు. తెలియజేసినప్పుడు మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఎలా చెప్తున్నావని ఆయన యేసు ప్రభువు అంటున్నారు. నువ్వు ఎలాగ స్వతంత్రులుగా చేయబడతారని తెలియజేస్తున్నావు. మేము ఎన్నడూ ఎవరికి మేము దాసులై ఉండలేదు, మేము బానిస బ్రతుకులు ఎవరి ద్వారా మేము అనుభవించలేదు, మేము ఎప్పుడు ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదు అనే విషయం తెలియజేస్తున్నాడు. తెలియజేస్తే యేసు ప్రభు ఇప్పుడు వారి యొక్క ఆత్మ సంబంధమైన బానిసత్వం గురించి మాట్లాడుతున్నాడు. 34వ వచనం, అందుకు యేసు పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేసి. పాపం చేసే ప్రతివాడు, వాడు ఇశ్రాయేలు కావచ్చు లేదా క్రైస్తవుడు కావచ్చు, పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడైన వారిని ఆ పాపాన్ని తీసివేయాలంటే ఇశ్రాయేలుకి ఏం సరిపోలేదు అంటే ధర్మశాస్త్రం అన్నది పాపమును సంపూర్ణంగా తీసివేయడానికి అవకాశం కలగలేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది కానీ పాపాన్ని తీసివేయలేదు, పాపాన్ని తీసివేయలేకపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో పాపాన్ని తీయలేకపోయింది అంటే ధర్మశాస్త్రం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ విషయం తెలియజేస్తున్నాడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రమే పడింది కానీ ధర్మశాస్త్రానికి పాపము తీయడానికి సరిపోలేదు, ధర్మశాస్త్రం సరిపోలేదు అంట. వారికి సంపూర్ణంగా వీరు చేసిన యూదులు చేసిన యొక్క పాపాన్ని సంపూర్ణంగా తీసివేయడానికి అవకాశము అన్నది కుదరలేదు. అంటే ధర్మశాస్త్రం తీయలేకపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఇశ్రాయేలు గురించి నేను మాట్లాడుతున్నాను, తర్వాత మనము క్రైస్తవుల గురించి ఆలోచించేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు భౌతిక సంబంధమైన విమోచనాలను కలిగింది, ఆత్మ సంబంధంగా దాసులుగానే ఉన్నారు. వాటి గురించి తెలియజేస్తూ గ్రంథం ఇలాగూ తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము డైరెక్ట్ గా మనము 3-4 వచనాలు చదివేద్దాం. 3-4 వచనాలు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అనేసి అన్నాడు. పాపాన్ని తీసివేయలేకపోయింది. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపాన్ని తీసివేయలేకపోయింది. అంటే దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయంగా పాపమునకు దాసులుగానే ఉన్నారు. ఇప్పుడు అన్యజనుడు అయితే పాపమునకు అమ్మబడిన వాడుగానే మనం జీవించవచ్చు. కానీ అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్న వారు కూడా, దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్న వారు కూడా ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నారంటే పాపమునకు దాసులుగానే ఉన్నారు. పాపాలను తీయలేకపోయింది ధర్మశాస్త్రం. పాపాలను తీయడానికి అవకాశము కలగలేదు, ధర్మశాస్త్రానికి సరిపోలేదు. పాపాన్ని సంపూర్ణంగా తీసివేయడానికి ధర్మశాస్త్రానికి సరిపోలేదు. సరిపోకపోతే యేసు ప్రభు భూలోకానికి రావడం జరిగింది.
మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10:45. మార్కు సువార్త 10:45. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా అదే విమోచన విడుదల విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. మీరు గమనించండి, మనిషి కుమారుడు దేనికి వచ్చాడు అంటే అనేకుల కొరకు విమోచన క్రయధనం. విమోచన క్రయధనం అంటే పాపమునకు అంటే అమ్మబడిన వాడిని విడిపించడానికి వాడు ఎంతవరకు ఏ క్రయము ద్వారా తను అమ్మబడ్డాడో ఆ క్రయము చెల్లించి విడిపించటాన్ని బట్టి దాన్ని ఏమని అంటాడు అంటే విమోచన క్రయధనము. అంటే అమ్మబడిన వాడు ఎంత వేలతో అమ్మబడ్డాడో ఆ వేలను చెల్లించి తీసుకురావడమే విమోచన క్రయధనము అని అన్నాడు. మీరు గమనించండి, మనము పాపములకు అమ్మబడ్డాము. పాపములకు అమ్మబడిన మనము పాపములకు దాసులుగా ఉన్నాము. ఇప్పుడు అందరి గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాపములకు బానిసగానే ఉన్నారు. ఇప్పుడు ప్రతి వారు మానవ జాతి అందరూ ఇశ్రాయేలు కావచ్చు, యూదులు కావచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎక్కువ సమయాన్ని విశ్లేషించాను, కొంచెం శ్రద్ధగా వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఒక కాలం కాదు, ఇక జీవిత కాలం అనేసి అన్నాడు. జీవిత కాలం అంతయు మరణ భయము చేత ఇక్కడ దాస్యానికి, మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని, అది మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను అనేసి అన్నాడు. యేసు ప్రభు వారు తాను రక్త మాంసంలో పాలివాడు అవ్వడానికి గల రీజన్ ఇక్కడ తెలియజేశాడు. ఆ రీజన్ ఏమిటంటే మరణ భయం చేత దాస్యమునకు లోబడ్డారనంట. ఎవరునంటే 16వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే రక్త మాంసాలు కలిగిన ప్రతి వారు కూడా మరణ భయము అనే యొక్క దాస్యమునకు లోబడిన, అంటే అమ్మబడిన వారు. ఆ మరణ భయము అనే యొక్క దాస్యమునకు లోబడిన వారు. ఆ మరణ భయానికి అధిపతి ఎవడు, అధికారి ఎవడు అంటే అపవాది. మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని అనేసి అన్నాడు. అంటే పాపములకు అమ్మబడిన ప్రతి వారికి యజమాని ఎవడు అంటే అపవాది. ఇప్పుడు అపవాదికి ఏం చేయాలి అంటే యేసు ప్రభు క్రయధనాన్ని చెల్లించాలి. విడిపించడానికి ఎంత అవుతుందో అంత కట్టి అపవాదికి చెల్లించి అపవాది చెరలో ఉన్న వారిని బయటకు తీసుకురావాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఇందులో మనము చూడొచ్చు. ఎలా సాధ్యమవుతుంది అంటే మరణము ద్వారా సాధ్యమవుతుంది. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తాను బలి అవ్వాలి, తాను మరణించాలి. ఇక్కడ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరణము యొక్క బలం గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయాలి. అపవాదిని యేసు ప్రభు తాను మరణము ద్వారా నశింపజేయాలి. అప్పుడు అపవాదిని నశింపజేస్తే అపవాది దాస్యంలో ఉన్న వారిని అందరినీ
మరణించడానికి అవకాశం ఉంది. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. పేతురు రాసిన మొదటి పత్రిక మరణం ద్వారా విమోచన ప్రతి వారికి కలగాలన్నది దేవుని యొక్క ఏర్పాటు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. యేసు ప్రభు నియమింపబడ్డాడు. తన రక్తాన్ని పెట్టాలని దేవుడు నియమించాడు. తాను రక్తం పెట్టాలి అంటే తను మరణించాలి. అందుకని యేసు ప్రభు ఏమనుకున్నాడు అంటే అపవాదిని తన యొక్క మరణము ద్వారా నశింపజేయాలి. తాను మరణించి అపవాదిని నశింపజేసినప్పుడు, తన యొక్క మరణం ద్వారా అపవాదిని నశింపజేసినప్పుడు అపవాది యొక్క చెరలో ఉన్న వారిని చెరగా ఏం చేయాలంటే విమోచన అనేది ఇవ్వాలి. మరణము ద్వారా ఆత్మ సంబంధమైన మరణం. మీరు గమనించండి, ఇక్కడ రెండు మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన మరణం, రెండోది ఆత్మ సంబంధమైన మరణం. భౌతిక సంబంధమైన మరణము, ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మీయ మరణము, భౌతిక మరణం. ఈ రెండు మరణాల గురించి మనం అవగాహన కలిగి ఉండాలి. యేసు ప్రభు మరణించేది భౌతిక సంబంధమైన మరణము. ప్రతి వారు కూడా మరణించినది ఆత్మ సంబంధమైన మరణం. అంటే పాప మరణ నియమము అనే నియమాన్ని దేవుడు ఏదైనా వనంలో ఏర్పాటు చేయడం జరిగింది. పాపించే ప్రతి వాడు మరణిస్తాడు ఆత్మ సంబంధంగా. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మ సంబంధమైన మరణము అన్నది పొందట్లేదు. భౌతిక సంబంధమైన మరణము ద్వారా అపవాది నశింపజేయాలి. నశింపజేసి ఈ భౌతిక సంబంధమైన మరణం ద్వారా ఆత్మ సంబంధమైన మరణం ఏం చేయాలి అంటే నిరర్థకము చేయాలి. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం. మీరు విషయాన్ని గుర్తించండి. నేను విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాల్లో చివరి భాగంలో ఏమని ఉంటుంది అంటే విషయం చదివేస్తాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, అది మరణాన్ని ఏం చేస్తున్నాడు అంటే నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తలను వెలుగులోనికి తెచ్చును. ఏం చేస్తున్నాడు అంటే తన మరణం ద్వారా మరణాన్ని ఏం చేసాడు అంటే నిరర్థకం, ఆత్మీయ మరణాన్ని నిరర్థకం చేసాడు. నిరర్థకం చేసిన క్రీస్తు యేసు జీవమును అక్షయతను సువార్తలను వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి మనము గుర్తించాల్సింది ఏమిటంటే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా ఎలా చేసాడు అన్నది ఇప్పుడు మనము అవగాహన తీసుకోవడానికి కొన్ని విషయాలను ఆలోచించాలి. యేసు ప్రభు తన యొక్క మరణం ద్వారా అపవాదిని నశింపజేసి ఆత్మ సంబంధమైన మరణమును నిరర్థకము, తాను మరణించి ఆత్మ సంబంధమైన మరణాన్ని నిరర్థకము చేసి ఆత్మ సంబంధంగా చనిపోయిన వారందరినీ జీవమును ఇవ్వడం జరిగింది. మరణం నిరర్థకం చేసి అక్షయతను జీవమును వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అక్కడ ఒక మాట ఉన్నది, అది చూడండి ఒకసారి. చెరగా కొనిపోయి అనే ఒక మాట ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక ఒకసారి చూడండి.
4:8. ఎఫెసు పత్రిక 4:8. ఎఫెసు పత్రిక 4:8. ఇప్పుడు అపవాది చెరలో ఉన్న వారిని క్రీస్తు తన యొక్క చెరలోనికి అంటే విమోచన అన్నది కలుగజేసాడు. ఒకసారి చదువుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉన్నది. అపవాది యొక్క చెరలో ఉన్న వారిని, మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని, అంటే అపవాది చెరలో ఉన్న వారిని చెరను చెరగా పట్టుకొని పోయాడునంట. చెరను చెరగా అంటే క్రీస్తు యొక్క చెరలోని తీసుకెళ్ళిపోయాడు. చెరను చెరగా పట్టుకొని పోయి ఇప్పుడు ప్రతి వారికి కూడా ఏం కలుగజేస్తున్నాడు అంటే విమోచన అనేది కలుగజేస్తున్నాడు. విమోచన పొందిన ప్రతి వారు కూడా స్వతంత్రాన్ని కలిగిన వారు. గలతీయులకు రాసిన పత్రిక 5:13. గలతీయులకు రాసిన పత్రిక 5:13. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అని అన్నాడు. అయితే ఒక మాట మీరు గమనించండి, సాతాను యొక్క చెరలో ఉన్న వారిని యేసుప్రభు చెరను చెరగా పట్టుకొని పోయి ఏమని తెలియజేస్తున్నాడు అంటే మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితే, స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అనే విషయం తెలియజేస్తాడు. యేసుప్రభు ఇప్పుడు స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. అంటే బానిస బ్రతుకులు జీవిస్తున్న మనకు యేసుప్రభు చెరను చెరగా పట్టుకొని పోయి ఇప్పుడు స్వతంత్రంగా ఉండడానికి మిమ్మల్ని పిలిచేను అనే విషయం తెలియజేశాడు. స్వతంత్రంగా ఉండడం మీరు పిలువబడితే. అయితే ఒక మాట, ఆ స్వతంత్రము శారీరక హేతు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి అని అన్నాడు. ఈ స్వతంత్రాన్ని మీరు ఎలాగూ వినియోగించుకోకూడదు అంటే శారీరక క్రియలకు అంటే శరీర కోరికలకు ఈ యొక్క స్వతంత్రాన్ని, క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వతంత్రాన్ని మనం శారీరక క్రియలకు, శరీర కోరికలకు, శరీర ఇచ్చలకు ఉపయోగించుకోకూడదు అంటారు. అదే విషయాన్ని 5వ అధ్యాయం మొదలవుతున్నాను తెలియజేశాడు. 5వ అధ్యాయం మొదలవుతుంది. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా ఇప్పుడు చేస్తున్నాడు. ప్రతి వారం కూడా ఎలా ఉన్నాము అంటే స్వతంత్రులుగా ఉన్నాము. ప్రతి వారం కూడా ఎలాగ స్వతంత్రము అన్నది పొందుకున్నాము అంటే అది క్రీస్తు ద్వారా స్వతంత్రాన్ని పొందుకున్నాం. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేయడం ఎలా చేసేయడం అంటే తాను అపవాది చెరలో ఉన్న వారిని విడిపించి అపవాది చెరలో ఉన్న వారిని చెరను చెరగా కోల్పోయి ఇప్పుడు ప్రతి వారిని కూడా స్వతంత్రులుగా ఉండడానికి తాను పిలుచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రులు. క్రీస్తు యొక్క నియమమందు జీవించే ప్రతి వారు కూడా స్వతంత్రుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దీనికి యేసుప్రభు మనకిచ్చిన నియమానికి ఒక పేరు ఏమిటంటే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమము అనే యొక్క పేరు అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చదువు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణ నియమములో తేరి చూచి నిలకడగా ఉన్నవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అని. ఇక మనం 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే విషయాన్ని చూస్తాం. స్వతంత్రము నిచ్చు నియమము అని అన్నాడు. దేని అన్నాడు అంటే క్రొత్త నిబంధనను, క్రీస్తు యొక్క నియమాన్ని
లేదా ఆత్మ యొక్క నియమము కూడా అనేసి అన్నాడు రోమాపత్రిక 8:2. ఆత్మ యొక్క నియమం అన్నా స్వతంత్రమునిచ్చు సంపూర్ణ నియమం అన్నా లేదా స్వతంత్రం ఇచ్చు నియమం అన్నా ఒకటే. దీనికి క్రొత్త నిబంధనకి పర్యాపదాలుగా వాడబడింది. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి వారు కూడా స్వతంత్రుడు. క్రొత్త నిబంధన ఈ నిబంధన కింద ఉన్నవారు ప్రతి వారు కూడా స్వతంత్రుడు. అది ఎవరి ద్వారా స్వతంత్రం అనేది కలిగింది అంటే క్రీస్తు ద్వారా కలిగింది. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసాడు. ఎలా చేసాడో ఆ విషయాలను మనం ఆలోచన చేసాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మర్చిపోయాను. అది ఏమిటి అంటే ఇశ్రాయేలు వారికి కూడా స్వతంత్రం అనేది ఇచ్చాడు. మనకు మాత్రమే కాకుండా పాత నిబంధన భక్తులకు ఇశ్రాయేలు ప్రజలకు చనిపోయిన వారికి కూడా మళ్ళీ స్వతంత్రాన్ని అనేది యేసు ప్రభు ద్వారానే ఇవ్వబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15 మొదటి నిబంధన కాలంలో పాపం చేసిన వారి యొక్క అపరాధములను బట్టి విమోచన అన్నది కలిగింది. ఒకసారి నేను చదివి నేను చేస్తాను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున మీరు గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు మొదటి నిబంధన కాలంలో ఉన్నవారంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు విమోచన స్వతంత్రం అనేది ఇవ్వబడింది. అన్యజనులకు స్వతంత్రం అనేది ఇవ్వబడింది. అన్యులకు అంటే ప్రతి వారికి కూడా స్వతంత్రం ఎందులో ఎవరి ద్వారా కలుగుతుంది అంటే క్రీస్తు ద్వారా. క్రీస్తు మాత్రమే స్వతంత్రాన్ని ఇవ్వగలడు. క్రీస్తు ద్వారా తప్ప ఆ స్వతంత్రాన్ని పొందుకుంటాం. ఆ స్వతంత్రం అనేది మనం శారీరక క్రియలకు మనము ఉపయోగించుకోకుండా ఆ స్వతంత్రాన్ని ఒక బలహీనుడు పట్ల మనం ఏం చేయకూడదు అంటే ఉపయోగించుకోకూడదు. కొరింథీ పత్రికలో చెప్పాడు, ఎదుటి యొక్క వ్యక్తి బలహీనుడు అయి ఉంటే మాంసం తినకూడదు అనేసి అతను ఆలోచన కలిగి ఉంటే మీ యొక్క స్వతంత్రాన్ని మీరు వినియోగించి అతని ముందు మీరు మాంసం తినకండి. ఆ బలహీనుడు నశించిపోతే అది మీరే కారకులు అవుతారు. కాబట్టి వారి విషయము మీరు జాగ్రత్తగా ఉండండి అని కొరింథీ పత్రికలో తెలియజేయండి. కాబట్టి మనము ఇంతవరకు ఆలోచన చేసింది ఏంటి అంటే క్రీస్తు మనలను స్వతంత్రంగా చేయుట ఎలా చేసాడో ఆ యొక్క విషయాలను ఆలోచన చేసాము. ఇంతవరకు శ్రద్ధగా వ్యక్తులను మీ అందరికీ తీసుకున్నాము. అందరూ సమర్పించుకుంటూ ముగిస్తారు.